సార్ నమస్తే. నమస్కారం సార్. సార్ ఒక విషయం చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా చిత్తూరు జిల్లా 14 సీట్లు ఉంటే ఇంతవరకు ఎప్పుడు కూడా అన్ని సీట్లు గెలవలేకపోయినారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో 10 సీట్లు నెగ్గారు. ఎందుకు చిత్తూరు జిల్లాలో 14 నెగ్గలేకపోతున్నారు? దీనికి కారణం ఏంటంటారు? మీరు చరిత్రను ఒకసారి చూసుకుంటే 1994లో ఇదే తెలుగుదేశం పార్టీ 15 సీట్లుంటే 14 సీట్లు గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది ఇదే చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఈసారి 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో 1994లో ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో అదే తీర్పును మళ్ళీ ఇవ్వబోతున్నారు. 14కి 14 సీట్లు మేము క్రిస్టల్ క్లియర్గా గెలవబోతున్నాము. ఈ విషయం చెప్పండి, ఇప్పుడు చిత్తూరు జిల్లా మంత్రి రోజా గారు నగరి ఎమ్మెల్యే, తను మాట్లాడే మాటలు కానీ తనైతే ఏకవచనంతో మాట్లాడచ్చు, వేరే వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళ బాబుని మాట్లాడతారు, లోకేష్ గారు, బ్రాహ్మణ్ అందరితోనూ అన్ని మాటలు తిడతారు. కానీ తను మాత్రం ఏమనంటే ఒక మీడియా ముందుకు వచ్చి నన్ను తిట్టారని చెప్పానంటారు. ఈ విషయాలు రోజా మాట్లాడుతున్న విషయాలు చిత్తూరు ప్రజలు హర్షిస్తున్నారా? చిత్తూరు ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆమె తీరును హర్షించరు. రోజా గారికి సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, నీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడో సినిమాల్లో ఉన్న తీసుకొచ్చి చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, ఆడ నువ్వు చెల్లని కాసు అయినావు. నగిరిలో తీసుకొచ్చి ఇచ్చారు, అక్కడ ఓడిపోయావు. రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు ఇచ్చి నీకు రాజకీయ ప్రొజెక్షన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కనీసం విశ్వాసం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే టపాసులు కాల్చడం, పుటేళ్లు కొట్టడం ఇవన్నీ చేశావు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కాల్చిన టపాసులు కొంచెం ఎత్తిపెట్టుకో. 2024 తర్వాత మేము కూడా టపాసులు కాల్చే రోజు అంటూ ఒకటి వస్తుంది. నువ్వు మాత్రం అందరినీ ఏకవచనంతో మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టొచ్చు, కానీ నిన్నెవరు మాట్లాడకూడదా? మాట్లాడితే గ్లెజరైన్ పూసుకొని ఏడ్చే విధంగా నటించడం ఇదేనా నీ సంస్కారం? ఒక మహిళగా ఉన్నావు, మహిళగా ఏ రోజైనా ప్రవర్తించున్నావా? నువ్వు మినిస్టర్గా ఉన్నావు, ఏ రోజైనా నీ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి టూరిజం మినిస్టర్కి సంబంధించి 4 మాటలు చెప్పిన దాఖలాలు ఉందా? తిట్టేదానికోసమేనే మీకు మంత్రి పదవులు ఇచ్చున్నారు. ఈ నారాయణ స్వామి ఉప్పు ఊరికాయ బనికిరాడు, అవుట్ డేటెడ్ లీడరు అయిపోయింది. కళ్ళు కూడా సరిగా కనిపించే పరిస్థితి లేదు. నేను తీసుకుపోయి చిత్తూరు ఎంపీ ఇచ్చారు, గంగాధరులు నువ్వు చెల్లని కాసని. మళ్ళీ ఏం చేసుకున్నావు? కాళ్ళు పట్టుకున్నావు, గడ్డం పట్టుకున్నావు, మళ్ళీ నిన్ను గంగాధరులకు అనౌన్స్ చేసినారు. నేను అడుగుతున్నానబ్బా, ఏం చేసినావు? గంగాధరులు నియోజకవర్గ ప్రజలకు ఏం చేసినావు చెప్పు. ఫలానా చేసినా నేను చెప్పుకునే దానికి ఏమైనా ఉందా? ఏం లేదు. నువ్వు కూడా నారాయణ స్వామి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు నాయుడిని దూషించారు. ఏమని? చంద్రబాబు నాయుడు చెప్పితే చేయడు, మోసగాడు, అది ఇది అని చెప్పాలి. నిజంగానే ఒక్కరన్నా టీడీపీ నాయకులు వచ్చి ఎందుకు అలా మాట అంటున్నాను చెప్పని అనలేదుగా? ఎందుకు లేదు, విపరీతంగా విమర్శించినాము. కాకుండా మీడియా వాళ్ళు దానికి ప్రొజెక్షన్ ఇవ్వటం లేదు, అంతే తప్పించి ఇంకేంలా. నారాయణ స్వామిని మా గంగాధర నియోజకవర్గం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించినాం. కాకుండా ఇంకో విషయం కూడా చెప్తున్నాం, నారాయణ స్వామి పూర్తిగా ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు తెలియదు కాబట్టి పబ్లిక్ పెద్దగా పట్టించుకోరు. ఏదో పిచ్చోడు మాట్లాడుకొని పోతున్నాడు అని చెప్పేసి ఉన్నారు. నేను అడిగేది సూటి ప్రశ్న ఏంటంటే, నారాయణ స్వామిని ఉప ముఖ్యమంత్రి కదా నువ్వు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకురాకూడదు, ఎన్ని ఇండస్ట్రీలు తీసుకురాకూడదు, ఎన్ని కాలేజీలు కట్టకూడదు, నువ్వు ఉప ముఖ్యమంత్రినా? నువ్వు వార్డు సచివాలయానికి ఎక్కువ, గ్రామ సచివాలయానికి తక్కువగా ఉన్నావు. నువ్వు 3 సిటీల్లో మీ మీద తెచ్చాం ప్రాజెక్టులు వాళ్ళే చెప్తున్నారు కదా. 3 సిటీల్లో ప్రాజెక్ట్స్ అన్ని మీ మీద తెచ్చామంటున్నారు కదా వాళ్ళు. 3 సిటీ వచ్చింది ఎప్పుడు? ఈయన ఏం తెచ్చాడు? ఏం ప్రాజెక్ట్? ఈయన తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే చీప్ లిక్కర్ ప్రాజెక్ట్ తెచ్చున్నాడు. మొత్తం గంగాధర నియోజక మొత్తం చీప్ లిక్కర్ ప్రాజెక్టులు. ఈయన ఎక్సైజ్ మినిస్టర్గా ఏ రోజైనా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడినాడు. ఈయన నియోజకవర్గంలోనే చీప్ లిక్కర్ విపరీతంగా కాస్తా ఉన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈసారి టీడీపీ పరిస్థితి 175 నియోజకవర్గాలలో ఎన్ని నియోజకవర్గాలు గెలవబోతుంది? జనసేన టీడీపీ కూటమి 160కి తగ్గకుండా గెలుస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇదే రోజా గారిని కూడా అడుగుతున్నా నేను, నువ్వు ఒక బాధ్యత గల మంత్రిగా ఉన్నావు, నీ కళ్ళు నెత్తికెక్కుండదు. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, విజయవాడ బీచ్లో సందర్శనకు టూరిజం శాఖ మంత్రిగా పోతే ఈ అహంకారం కూగు ఎట్లంటే చెప్పులు ఇట్లా వదిలేసి వాడు ఎవరు టూరిజం స్టాఫ్ ఎంప్లాయీ నా చెప్పులు తీసుకొని రా అని చెప్పినా ఉంటే
ఏమ్మా నువ్వు చెప్పులు కూడా నువ్వు వేసుకోలేనంత పరిస్థితిలో నీ కళ్ళకి అహంకారం ఎక్కిందా? దాని మీద ఆమె అప్పుడే క్లారిఫై ఇచ్చింది కదా, నేనేం చేయమని చెప్పలేదు, వాళ్ళు చేస్తే నేనేం చేయాలని చెప్పాను. చెప్పులు వదిలేసి నాగరాజు ఎత్తుకొని రా అనే వీడియో క్రిస్టల్ క్లియర్గా ఉంటే అక్కడ ఇప్పుడు టూరిజం ఎంప్లాయీ నీ కింద స్థాయి ఉద్యోగి నీ భయంతో చేసినాడు, ఇంకోటి చేసినాడు, మొత్తానికి నీ చెప్పులైతే మోసినాడు కదా. ఈ విషయంలో సార్ ఒక్క నిమిషం సార్, ఈ విషయంలో ఇదే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ చేసింటైనా వైసీపీ మీడియా వాళ్ళు విపరీతమైన ట్రోల్ చేసేవాళ్ళు, కానీ టీడీపీ వాళ్ళు నేను అడిగేది ఏంటంటే రోజా గారిని, నీకు నిజంగా కామన్ సెన్స్ ఉంటే నీ చెప్పుల్ని టక్కమని స్టాఫ్ ఎత్తం వద్దు పెట్టే పద్ధతి కాదు పెట్టమ్మా అని చెప్తే నీ వాల్యూ ఏడో పోయి ఉంటుంది. నువ్వు చెప్పులు ఎత్తు నాగరాజు అని చెప్పేసిన తర్వాత వాడిని వెనకాల చెప్పులు ఎత్తుకొని మోసుకొని వస్తున్నాడు. ప్రభుత్వ జీతంతో ప్రజల డబ్బుతో జీతం తీసుకున్నాడు, నీ చెప్పులు ఎత్తుకొని నీ వెనకాల వస్తా ఉన్నాడు. నువ్వు నిజంగా కామన్ సెన్స్ ఉన్న మంత్రి అయితే బాబు చేయొద్దమ్మా, పెట్టేయండి అమ్మా, అది పద్ధతి కాదమ్మా అని చెప్పుండాలి. నేను అడుగుతాను రోజా గారిని, రేపు పొద్దున్న నువ్వు మంత్రి పదవి దిగిపో, ఇవ్వడానికి నీ ఇంటికాడికి వస్తాడా? నీ చెప్పులు ఎత్తే సంగతి పక్కన పెట్టు, నీ ఇంటికాడికి కూడా వస్తాడా? భారీ మెజార్టీతో మళ్ళీ నేనే భారీ మెజార్టీతో ఇంటికి పోతుంది చూసుకోండి, భారీ మెజార్టీతో. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ నారాయణ స్వామి కానీ తిక్కగా మాట్లాడతాడు, అన్పార్లమెంట్గా మాట్లాడతాడు. నేను జగన్మోహన్ రెడ్డికి నా చర్మంతో చెప్పులు కుట్టిస్తానట. ఎంతమందికి గుట్టిస్తావా చెప్పులు? రాజశేఖర రెడ్డికి గుట్టిస్తానంటే ఆ చర్మంతో చెప్పులు, జగన్మోహన్ రెడ్డికి గుట్టిస్తానంటే చెప్పులు. నువ్వు చెప్పులు కాకుండా కోట్ సూట్ గుట్టించుకో, మాకు అవసరం లేదు. ప్రజలకు ఏం చేసినావు చెప్పు సార్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ శర్మిలారెడ్డి కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవి, టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి చేపట్టింది. మా అన్నను నమ్మద్దండి, మా అన్నకు ఓటు వేయద్దని చెప్పి బహిరంగంగా చెప్తాను. మా అన్న చేసిన పద్ధతులు ఇది మంచిది కాదు అని కూడా చెప్తాను. ఈ ఓటు బ్యాంకు మీకు అనుకూలంగా మలుచుకుంటున్నారా, లేదంటే వాళ్ళకి అనుకూలంగా వెళ్తారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది. జనాలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలు, నా తాతలు అంటాను కదా, సొంత నీ చెల్లెల్లో రివర్స్ అయి బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావు. ఏం పీకుతావో పీక్కు అంటా ఉంటే నువ్వేం పీకినావు చెప్పు? 3 గన్మ్యాన్లు పీరికేసినావు అంతకని ఏం చేయలేవు నువ్వు. 4+4 గన్మ్యాన్లు ఉంటే 3 తీసేసి 1+1 పెట్టుండవు. ఇంకెంతకని ఏం పీకినావు? ఈ మధ్యలో సలహాదారులకు అత్యంత ఎక్కువ శాలరీ ఇచ్చినది సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు పే చేశామని ఆర్టీఐ ప్రకారం తేలింది. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు ఇచ్చినారంటే దీన్ని ఏ విధంగా చూడాలి? మొత్తం సలహాదారులకు ఇప్పటివరకు 5 సంవత్సరాలు 600 కోట్ల పైచీలకు డబ్బులు చెల్లించుండారు. నేను అడిగేది ఏంటంటే, సలహాదారులు ఉండే 80 మంది ఒకరికి ఒక నయా పైసా పల్లె. ఈ నియోజకవర్గంలో జ్ఞానేందర్ రెడ్డి కూడా ఉన్నాడు సలహాదారుడు, ఎప్పుడు ఈడేపడి ఉంటాడు. ఏ రోజు సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రికి సలహా ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 80 మంది సలహాదారులకి పనిలా పాఠాల ఒక్కొక్కరికి 3 లక్షల నుండి 5 లక్షలు జీతాలు ఇస్తున్నారు. అంగన్వాడీలు రాత్రి అనకుండా పగలనకుండా పనిచేస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు, రోడ్డు పైన ఉన్నారు. మున్సిపల్ కార్మికులు జీతాలు ఇవ్వలేదు, రోడ్డు పైన ఉన్నారు. ఆశా వర్కర్లు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రోడ్డు పైన ఉన్నారు. రిటైర్ అయినటువంటి పెన్షనర్స్, వాళ్ళకి సకాలంలో పెన్షన్ రాదు, వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి ఎవడైనా చేస్తాడా ఇటువంటి పనులు? ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఏంటంటే 175కి 175 మేము గెలుస్తున్నాము, 25కి 25 ఎంపీ సీట్లు గెలుస్తున్నాము, మాకు ఒక్కసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి, మీ జీతాలు అన్ని పెంచుతామని చెప్పండి బహిరంగంగా ప్రకటన చేశారు కదా. వాళ్ళ ఆయనకు ఒక అవకాశం ఇచ్చినాం, సగం రాష్ట్రం తినేసినాడు. ఈయనకు ఒక అవకాశం ఇచ్చినాం, ఉన్నది మొత్తం పోయింది, శుద్ధమైపోయింది. జీతాలు కూడా నిలబడితే ఇవ్వలేనటువంటి పరిస్థితులు వస్తే రాష్ట్రం వచ్చేసింది. అప్పులు అయిపోయిందని నేను చెప్పడం లేదు, మీ చెల్లి చెప్తా ఉంది. అప్పులు కుప్ప అయిపోయింది. వైఎస్ఆర్ అంటే ఏంది? సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి అండ్ రామకృష్ణారెడ్డి. అంటే సార్ ఈ విషయం ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చి మేము అభివృద్ధి చేస్తాం మాకు ఓట్లు ఏంటి అంటే అబద్ధాలు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేస్తారా? నేను ఒకటి సార్, కనిపిస్తున్న హైటెక్ సిటీ చెప్తా ఉంది, హైదరాబాద్లో కనిపిస్తున్న అమరావతి చెప్తా ఉంది. మరి ఎందుకు ఓడగొట్టారు సార్? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు కాదని? సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు కాదని చెప్పని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు? ఇప్పుడు ఆ రోజు దీనంగా వచ్చినాడు, చేతులు ఎత్తుకున్నారు, అడుక్కున్నారు, భార్య బిడ్డలంతా వచ్చేసినారు రోడ్డు పైకి, దీనంగా అడుక్కున్నారు.
ఒక అవకాశం ఏంటి చెడిపోయినామంటే ఏదో జనం నమ్మినారు. సెంటిమెంట్లు మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పాపము దయా జాలి ఎక్కువ మీకు తెలీదు కాబట్టి నమ్మినారు, ఇంత పని చేసినారు. ఇప్పుడు ఎవరో ఎందుకు నా 3400 కిలోమీటర్లు పాదయాత్ర చెల్లి రివర్స్ అయిపోయి రోడ్డు పైకి వచ్చింటే ఇదే సెంటిమెంట్తో టీడీపీ నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తుందా? 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రాన్ని పరిపాలన పగ్గాలు చేపట్టాడు. ఏ రోజు కూడా 1వ తేదీ తప్పించి 2వ తేదీ కూడా జీతం వేసిండు. టంచనగా 1వ తేదీ ఉద్యోగస్తులు జీతం పడతాం. ఈరోజు 4వ తేదీ 3వ తేదీ 10వ తేదీ కూడా జీతాలు లేని పరిస్థితి వచ్చేసింది. మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, ఈ ఇంటికాడేం పాలేరులా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏం చేసినావు చెప్పుబ్బా. నీ పెద్ద పెద్ద పదవులన్నీ నీ సొంత సామాజిక వర్గాన్ని ఇచ్చుకున్నావు. వీడు ప్రమోషన్ ర్యాంకులో 13వ స్థానంలో ఉన్న డీజీపీని తీసుకుపోయేసి డీజీపీ ఇచ్చావు. సీనియారిటీ లిస్టులో 8వ స్థానంలో ఉన్న సిఎస్ జవహర్ రెడ్డిని తీసుకుపోయి సిఎస్ చేసినావు. ఏం నేను అడిగేది, సిఎస్గా రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎవరో జవహర్ రెడ్డి తప్పించి ఇంకోరు చేసేదానికి సత్తా లేరా రాష్ట్రంలో? ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్లాంటి వాలంటీర్ ఉద్యోగాలంతా ఎస్సీ ఎస్టీ బీసీలు గట్ట పనిచేసి పెద్ద పెద్ద పదవులంతా నీ బంధువులకి ఇచ్చేసి దీన్ని సామాజిక న్యాయం అంటే ఎవరు నమ్ముతారా?